ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి ఒక్కసారి నమ్మి కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 9391820804. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత మిథున రాశి వారికి మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది రాశి చక్రంలో చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరు కలిగి ఉంటారు. ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే మిథున రాశి వారు ఎవరైనా పనిని మొదలు పెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు. నిరుత్సాహపడడం అనేది, నిరుత్సాహంగా కూర్చొని ఉండటం వీరికి అస్సలు అలవాటు ఉండదు. సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఊహించని ఒక ఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు. మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి రావడం, మీకు కాల్ చేయడం జరుగుతుంది. అది మీ ఊహించని ఘటన అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. కానీ మీరు కలలో కూడా ఊహించనటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఇక మిథున రాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంటే చాలా ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం జాయిన్ చేస్తూ గత కొద్ది కాలంగా
కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ మరికొంతమంది ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చేస్తున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది మిథున రాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులారా జాడ విరుచుకుంటారు. మరి కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవనే విషయాన్ని గమనించండి. చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీకు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. వారు ఎలా చెబితే అలా వినండి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాల్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారు కానీ లోన్ వస్తుందో లేదో అనే ఒక డైనమాలో ఉన్నారు. ఈ రోజు లోన్ శాంక్షన్ అవ్వడం, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయం లోతైన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు ఎవరిని పడితే వారిని భాగస్వామ్యులుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను, ఆర్థిక సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. దాన ధర్మాలు చేయండి పేదలకు. అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించడం ద్వారా మీకు అనేది మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే ఈరోజు అనేది మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. అంతే పుణ్య ఫలితం దక్కుతుంది. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసాను పఠించండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అది వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేనివారు కావచ్చు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, సినీ రంగం, నరదిష్టి, నాగదోషం, అదేవిధంగా భయం, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడను. మీ యొక్క పేరు, ముఖము చూసి కూడా జ్యోతిష్యం చెప్పబడను. 9391820804